దేశంలో ప్రతి ఒక్కరికి తమ మాతృభాషపై పూర్తి స్థాయిలో పట్టుంటుంది. దాని ద్వారా అన్ని విషయాలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా అవన్నీ సొంత భాష పునాది మీదే ఆధారపడి ఉంటాయి. మన దేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. చాలామంది తమ సొంత భాషలో తప్ప మిగిలిన వాటిని అర్థం చేసుకోలేరు. భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. పంచాయతీ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాషిణిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తన సొంత భాషలోనే ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోగలుగుతారు. వారణాసిలో ఇటీవల జరిగిన కాశీ తమిళ సంగమ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భాషిణి అనే సాధనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన హిందీలో ప్రసంగించారు. ఆ ప్రసంగం భాషిణి ద్వారా తమిళంలోకి అక్కడికక్కడే అనువాదంపై ప్రసారమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే భాషా అనువాద సాధనం ఇది. భారతీయులందరూ తమ సొంత భాషల్లో ఇంటర్నెట్, డిజిటల్ సేవలు పొందేలా చూడటమే భాషిణి ప్రథమ కర్తవ్యం. భాషా అడ్డంకులను తొలగించడంతో పాటు వివిధ ప్రాంతాల వారికి ఈ కొత్త యాప్ ఏకం చేస్తోంది. పంచాయతీ పాలనలో భాషిణి సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 22 భారతీయ భాషలలో ఈ టెక్నాలజీని వాడుతోంది. దీనికోసం ఈ గ్రామ్ స్వరాజ్ అనే పోర్టల్ను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం కొన్ని మినహా మిగిలిన అన్ని భాషలలో ఈ సేవలు అందుతున్నాయి. వీటిలో బోడో, సంతాలి తదితర గిరిజన భాషలతో పాటు నేపాలీ, మైథిలి, డోగ్రీ, ఉర్దూ కూడా ఉండడం గమనార్హం. స్థానిక భాషల ద్వారా క్రమబద్ధమైన ప్రణాళిక, బడ్జెట్, పర్యవేక్షణ ద్వారా పంచాయతీ కార్యక్రమాలను మెరుగుపరచడం భాషిణి ప్రధాన కర్తవ్యం.